ఆల్రెడీ 2024 మూవీస్ కి బెస్ట్ మూవీస్ నేషనల్ అవార్డ్స్ ఉంటాయి కదా. సో 2024లో రిలీజ్ అయిన మూవీస్ అన్నిటికి అవార్డ్స్ వచ్చేసాయి, నేషనల్ అవార్డ్స్. అందులోని ఈసారి తెలుగులోని చాలా మంచి మూవీస్ కి వచ్చాయి అనమాట అవార్డ్స్. చిన్న చిన్న కేటగిరీ నుంచి పెద్ద కేటగిరీ వరకు చాలా అవార్డ్స్ వచ్చాయి. సో అవార్డ్స్ ఏంటో మనం చూసేద్దాం. ఫస్ట్ అయితే మోస్ట్ డిజర్వింగ్ అనిపించింది నాకు బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ అని చెప్పి 35 చిన్న కథ కాదు అన్న మూవీకి ఇచ్చారనమాట. అదైతే నాకు డిజర్వింగ్ అనిపించింది. దాని తర్వాత బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అందులో అరుణ్ దేవ్ పోతుల ఆ అబ్బాయికి ఇచ్చారనమాట. అది కూడా చాలా డిజర్వింగ్, ఎందుకంటే తన యాక్టింగ్ బాగుంటుంది అండ్ మూవీ పరంగా కూడా మూవీ బాగుంటుంది అండ్ పిల్లలు ఎంజాయ్ చేసేటట్టు, పిల్లలు ఏదో ఒకటి నేర్చుకునేలాగా ఉంటుంది అనమాట ఆ మూవీ. సో నాకైతే అది చాలా రీజనబుల్ గా అనిపించింది. తర్వాత బెస్ట్ స్క్రీన్ ప్లే పుష్ప 2కి వచ్చింది, సుకుమార్ గారికి వచ్చింది. ఆబ్వియస్లీ చెప్పవసరం లేదు, పుష్ప 2 ఆ ఇయర్ లో చాలా పెద్ద హిట్ అయ్యింది అండ్ చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది మూవీ కూడా. సో దానివల్ల బెస్ట్ స్క్రీన్ ప్లే వచ్చింది, అది కూడా డిజర్వింగే. అలానే బెస్ట్ డైలాగ్ రైటర్ లక్కీ భాస్కర్ మూవీకి వెంకీ అట్లూరికి వచ్చింది అండ్ ఆ మూవీ కూడా డిజర్వింగే, ఎందుకంటే ఆ మూవీలో కొంచెం డైలాగ్స్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి. దాని తర్వాత బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ ఏమో కల్కి మూవీకి ఇచ్చారు. అది సీరియస్లీ డిజర్వింగ్, ఎందుకంటే ఆ ఇయర్ లో చాలా హై బడ్జెట్ మూవీ అండ్ బాగా యూస్ చేసుకున్నారు కూడా. సో అది కూడా డిజర్వింగే. దాని తర్వాత బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ ఏమో పుష్ప 2కి వచ్చింది. పుష్ప 2కి రూపాలి నూర్ అండ్ శీతల్ శర్మ వీళ్ళిద్దరికి వచ్చింది. నాకు తెలిసి మెయిన్ గా అమ్మోరు గెటప్ లాంటిది వేసుకుంటారు కదా, సో దానికోసమే స్పెసిఫిక్ గా ఇచ్చారేమో అని నాకు అనిపించింది ఆబ్వియస్లీ, అండ్ అది కూడా డిజర్వింగే. అలానే బెస్ట్ మేకప్ కమిటీ కుర్రాళ్ళకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారో అర్థం కాలేదు. అంటే అందులోని అట్రాక్టివ్ గా వేరే మంచి మేకప్ చేసేలాగా ఏం ఉండదు, నార్మల్ గా న్యాచురల్ గా ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ లో జరిగే మూవీయే. మరి దానికి ఎందుకు బెస్ట్ మేకప్ అని ఇచ్చారు అన్నది తెలియలేదు. మోస్ట్లీ దీనికన్నా నాకు పుష్పకి కానీ కల్కి కానీ అది ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే కల్కిలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ కి డిఫరెంట్ మేకప్స్ అవన్నీ చేయాలి కదా. ఈవెన్ అందులో కమల్ హాసన్ గారిని చూపించే ఆ 5 మినిట్స్ అయినా ఆ మేకప్ కానివ్వండి, ఆ చూపించిన విధానం కానీ అది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ ఈవెన్ హీరో కాస్ట్యూమ్స్ కానివ్వండి, అది కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది మేకప్ ఇవన్నీ. సో ఇది కొంచెం బెటర్ డిజర్వింగ్ అనిపించింది కల్కి కానీ పుష్పకి ఎట్ ద సేమ్ టైం. అందులో వచ్చినా బాగుండేది అనిపించింది. బట్ ఓకే, ఇట్స్ ఓకే, కమిటీ కుర్రాళ్ళకి ఇచ్చారు. అండ్ అలానే బెస్ట్ తెలుగు ఫిల్మ్ కమిటీ కుర్రాళ్ళు ఇచ్చారు. అదొక ఫీల్ గుడ్ మూవీ అండ్ కొంచెం మెసేజ్ ఓరియంటెడ్ అండ్ జనాలందరికీ బాగా నచ్చింది కాబట్టి